వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరం తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ట్రైన్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 21 నుండి చూడండి. ఏ ట్రైన్ passes a station platform in 36 seconds and a man standing on the platform in 20 seconds. If the speed of the train is 54 km/h, what is the length of the platform అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి రెండు మిక్సింగ్ చేశారండి. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ ఇప్పటి వరకు వేరువేరుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మిక్సింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ ను చూసుకున్నట్లయితే 36 సెకండ్లోను ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తిని ఎంతంటే 20 సెకండ్లలోనూ దాటుతుందట. అయితే రైలు వేగము గంటకు 54 కిలోమీటర్లు అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత అని అడిగాడండి. ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత. ఇప్పుడు ఇక్కడ మేము రెండు రకాలుగా చేయాలండి, రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, మనము మనిషిని ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని 20 సెకండ్లో దాటింది కాబట్టి ఇక్కడ మనము అంటే రైలు యొక్క పొడవు కనుక్కొని తర్వాత ప్లాట్ఫామ్ యొక్క పొడవు కనుక్కోవచ్చండి. లేదా డైరెక్ట్ గా కూడా కనుక్కోవచ్చు. డైరెక్ట్ గా ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ రెండింటికి మనం వేరియేషన్ ఇవ్వడం జరిగింది. ఒక మనిషి అంటే మనకి లెంత్ ఉండదండి, ప్లాట్ఫామ్ కి లెంత్ ఉంటుందండి. ప్లాట్ఫామ్ కి లెంత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్స్ట్రా టైం తీసుకుంది అనమాట. ఎంత ఎక్స్ట్రా టైం తీసుకుందో దాన్ని మనం టీగా తీసుకోవాలండి. ఎక్స్ట్రా టైం ఎంత అండి? 36 - 20 అంటే ఎంత అవుతుందండి? 16 సెకండ్స్ అనమాట. స్పీడ్ చూసుకున్నట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 54 km/h కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 18 1 18 3 కాబట్టి 3 5 ఎంత అంటే 15 అండి, అంటే 15 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటూ మనము ఏం కనుక్కోవచ్చు అండి? పొడవు కనుక్కోవచ్చు అండి. పొడవు బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డి అని తీసుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ప్రాబ్లం లేదండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎస్ ఇంటూ టీ అనమాట. డి అంటే దూరం, దూరం ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ టీ. ఈ దూరం ఏంటండి? ప్లాట్ఫామ్ యొక్క పొడవు లేదా బ్రిడ్జ్ యొక్క పొడవు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ ఇచ్చేది ప్లాట్ఫామ్ యొక్క పొడవు బి అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అనమాట. ఎస్ ఎంత అంటే 15 ఇచ్చాడు, టీ ఎంత అంటే 16 అనమాట. రెండు ఇంటూ చేసేయండి. 16 5 ఎంత అంటే 16 5 చూసుకున్నట్లయితే 80, 0 పెట్టుకోండి 8, 16 1 16 అండి. 16 + 8 అంటే 24, 240 అవుతుందండి. అంటే 240 మీటర్స్ అనమాట. అంటే ప్లాట్ఫామ్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే 240 అండి. ప్లాట్ఫామ్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే ఎంత ఉందండి? 240 అని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. లేదా దీన్ని మనం మరొక మెథడ్ లో చేయొచ్చు అని చెప్పాను కదా, ఆ మెథడ్ లో చేసినట్లయితే చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి 20 సెకండ్లో ఒక వ్యక్తిని 20 సెకండ్లో దాటిందండి. అంటే ఎల్ దాటింది అనమాట. అంటే ఎల్ కావాలనుకోండి. ఎల్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ కాబట్టి ఇక్కడ ఎస్ ఎంత అంటే స్పీడ్ మనకి 15 కాబట్టి 15 × 20 అండి. 15 × 20 ఎంత అవుతుందండి? 300 అండి. అంటే ట్రైన్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే 300 మీటర్స్ అనమాట. ట్రైన్ యొక్క పొడవు 300 మీటర్స్ కాబట్టి ఇప్పుడు మనము ట్రైన్ యొక్క లెంత్ కనుక్కుంటాం. ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ రెండు కలిపి తీసుకుంటాం కదా పొడవు అంటే. అప్పుడు 300 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? మళ్ళీ ఎస్ ఇంటూ టీ అవుతుంది. ఎస్ అంటే ఇక్కడ మనకి సేమ్ స్పీడ్ కదా, స్పీడ్ అంటే 15 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం ఎంత ఇక్కడ ఇచ్చాడంటే 36 సెకండ్లు ఇచ్చాడండి, ఇంటూ 36 అనమాట. ఇప్పుడు రెండు మల్టిప్లై చేసాం అనుకోండి. 15 × 36 ఎంత చూడండి. ఇక్కడ 15 తో 6 ఎంత అండి? 90 0 9. 45 + 9 అంటే 54 అండి. 540 అవుతుంది అనమాట. బట్ దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ మనకి 300 ప్లస్ బి ఉంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 540 - 300 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 240. ఈక్వల్ టు 240 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత అండి? 240. ఇలా చేస్తే మనము 2 స్టెప్స్ వస్తుంది అనమాట. ఇలా చేస్తే సింగిల్ స్టెప్ లో అయిపోతుందండి. అది తేడా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. ట్రైన్ ఏ క్రాసెస్ ఏ stationary train B in 50 seconds and a pole is 20 seconds with the same speed. The length of the train A is 240 meters. What is the length of the stationary train ఇచ్చాడండి. ఇంకా ఒక రైలు ఏ
గూడ్స్ రైలును 50 సెకండ్లోను మరియు అదే వేగంతో ఒక ఫోన్ను 20 సెకండ్లో దాటుతుందంట. అయితే ఏ యొక్క పొడవు ఇవ్వడం జరిగిందంట 240 మీటర్లను ఇచ్చాడు. అయితే గూడ్స్ రైలు యొక్క పొడవు ఎంత అడిగాడు. గూడ్స్ రైలు యొక్క పొడవు ఆల్రెడీ ఇక్కడ మనకి పొడవు ఇవ్వడం జరిగిందండి. మరి పొడవు ఇచ్చాడు కానీ వేగం మనకి ఇవ్వలే. వేగం కనుక్కోవాలన్నమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం అండి. డిస్టెన్స్ ఎంత అండి 240, టైం ఎంత అండి 20. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ బై టైం ఇలా తీసుకోమంటే ఒక పోల్ను దాటడానికి అంటే ఏంటంటే ట్రైన్ మొత్తం దాటడానికి. కాబట్టి 240/20 అండి. అంటే 0 పోయిందండి. 24/2 అంటే ఏమవుతుందండి 12 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. స్పీడ్ మనకి ఎంత వచ్చిందండి. మరి మనకి గూడ్స్ రైలు యొక్క పొడవు కావాలండి. గూడ్స్ రైలు యొక్క పొడవు అంటే మనం ఏం చెప్పొచ్చండి, ఆల్రెడీ గూడ్స్ రైలు యొక్క పొడవును దాటాలంటే ఆ ట్రైన్ ఏ యొక్క పొడవును దాటాలి మరియు బి యొక్క పొడవును దాటాలి. రెండు దాటవలసి ఉంటుంది. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, టైం యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందంటే గూడ్స్ రైలు యొక్క పొడవును కనుక్కోవడానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి టైం యొక్క డిఫరెన్స్ చూడండి, 50 - 20 అంటే 30 అండి. 30 సెకండ్స్ అనమాట. దీన్ని ఉపయోగించి గూడ్స్ రైలు యొక్క పొడవు అంటే సెకండ్ వన్ మనం బి అనుకుంటాం కదా, బి కనుక్కోవచ్చు అండి. మనకు డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే స్పీడ్ ఎంత అండి 12 మీటర్ పర్ సెకండ్, టైం ఎంత అండి 30 సెకండ్స్ అండి ఇంటూ 30. 12 3 ఎంత అంటే 36 కాబట్టి మనకి గూడ్స్ రైలు యొక్క పొడవు ఏమవుతుందంటే 360 మీటర్స్ అవుతుందండి. 360 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఎలా చేసుకోవచ్చు. సెకండ్ మోడల్లో మనం చేసినట్లయితే ఇంతకుముందు అంటే ఓల్డ్ ప్రాసెస్ లో చూసినట్లయితే మనకి స్పీడ్ తెలుసండి ఎంత అంటే 12 మీటర్ పర్ సెకండ్ అండి. అదే వేగంతో మనకి గూడ్స్ రైలు దాటుతుంది కాబట్టి ఇక్కడ స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్ మరియు ఇంకేంటంటే తెలుసు టైం టీ ఈజ్ ఈక్వల్ టు 50 సెకండ్స్ అండి. 50 సెకండ్స్ అని తెలుసండి. టోటల్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అండి. మరి ఎస్ ఇంటూ టీలు ఏముంటాయండి మనకి ఎల్ ప్లస్ బి ఉంటుందండి. ఎల్ అంటే ట్రైన్ యొక్క పొడవు మరి ఇది గూడ్స్ రైలు యొక్క పొడవు అనమాట. లేదా ఎక్స్ ప్లస్ వై అని తీసుకొచ్చి ఏమైనా ప్రాబ్లం లేదు. ఎక్స్ ప్లస్ వై అని తీసుకొచ్చి ఎక్స్ అంటే మామూలు ఇప్పుడు ట్రైన్ ఏ యొక్క పొడవు, నెక్స్ట్ వై అంటే ట్రైన్ బి యొక్క పొడవు, అలాగే తీసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం లేదు. ఎస్ ఇంటూ టీ అంటే ఎస్ అంటే 12 అండి, టీ అంటే 50 అండి. ఇజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ వాల్యూ తెలుసండి ఎంత ఇక్కడ లెక్కలు ఇవ్వడం జరిగిందండి 240 అండి. 240 ప్లస్ బి అని తీసుకోవచ్చు. 12 5 ఎంత అండి 60 కాబట్టి 600 అవుతుంది. 600 ఈజ్ ఈక్వల్ టు 240 ప్లస్ బి. therefore b is equal to ఏమవుతుందండి 600 minus 240 అండి is equal to 360 meters is correct answer. 360 meters is కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉందండి సి ఉంది కాబట్టి సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా రెండు రకాలుగా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి. ఇక్కడ డిఫరెన్స్ మెథడ్ అంటారు అనమాట. ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నాము, డిఫరెన్స్ మెథడ్ లో చేయొచ్చు లేదా నార్మల్ గా చేసుకోవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఏ ట్రైన్ స్పీడ్స్ past a pole in 20 seconds and speed past a platform 100 meters in length in 30 seconds. What is the length of the train అని ఇచ్చారండి. ఒక రైలు 20 సెకండ్లో ఒక పోల్ను దాటి 30 సెకండ్లో 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ ను దాటుతుందండి. అయినా రైలు పొడవు అంతనండి. ఇక్కడ ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదండి. మనకి డిస్టెన్స్ కనుక్కోవాలి అనుకోండి. ఒకసారి డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందండి ఎల్ వస్తుందండి. ఇంకొకసారి డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే ఎల్ ప్లస్ బి వస్తుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ బి ఇచ్చాడు కాబట్టి మనకి ఏమవుతుంది ఎల్ వచ్చేస్తుందండి. అవునా కాదండి. బి ఇచ్చాడు కాబట్టి మనకి ఎల్ వస్తుంది కాబట్టి అలా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇప్పుడు టైం యొక్క డిఫరెన్స్ తీసుకోండి. టైం యొక్క డిఫరెన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 30 సెకండ్స్ 20 సెకండ్స్ అంటే 10 సెకండ్స్ వచ్చిందండి. ఇంకా స్పీడ్ చూడండి, స్పీడ్ ఎంత ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ప్లాట్ఫామ్ ఇది 30 సెకండ్లోనే దాటుతున్నాడు కదా. ఇక్కడ మనము రెండు చేయవలసి ఉన్నట్టు ఉంది, ఒకటి చేయడానికి అవదేమో. తెలిసిపోదు, చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ 100 మీటర్లు కదా. స్పీడ్ కావాలంటే ఏమవుతుందండి 100/10 అనమాట. 100/10 అంటే ఏమవుతుందండి 10 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. మరి ఒక ఫోన్ను చూసుకున్నట్లయితే 20 సెకండ్లో దాటింది కాబట్టి ఒక ఫోన్ని 20 సెకండ్లో దాటింది, స్పీడ్ తెలిసిపోయిందండి. టైం ఎంత అంటే 20 సెకండ్లు అండి. అప్పుడు మనకి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఎస్ ఇంటూ టీ అవుతుందండి. ఎస్ అంటే ఇక్కడ ఎంత అంటే 10 వచ్చిందండి. టీ ఎంత అంటే 20 అండి. 200 మీటర్స్ అవుతుందండి. 200 మీటర్స్ అవుతుంది. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏంటంటే ఎల్ అనమాట. ఇలా చేసుకోవచ్చు. లేదా ఇంకా మనం మరొక ప్రాసెస్లో మనం డైరెక్ట్గా ట్రైన్ యొక్క పొడవు ఎల్ అని, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యొక్క పొడవు బి అని అలా మనం తీసుకొని ట్రై చేసాం అనుకోండి. తీసుకుంటే మాత్రం కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది, చూసుకోండి. ఎల్ అని తీసుకుంటే ఇక్కడ ఎల్ కావాలంటే మీకు చూడండి, ఎల్ కావాలంటే
ముందు మనం ఎల్ని సమ్ ఎక్స్ అని కానీ లేకపోతే ఎల్ అని కానీ ఉంచవచ్చండి. ఇక్కడ ట్రైన్ యొక్క పొడవు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, రైలు యొక్క పొడవు అడిగడిగా ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ అనుకుంటే మనకి ఇక్కడ వేగం కావాలండి. వేగం కావాలంటే మనకి స్పెషల్గా ఇక్కడ వేగం ఇవ్వలేదండి. అంటే రెండిట్లో కూడా ఒకే వేగాన్ని కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ కాన్సెప్ట్ మనం ఉపయోగించి చేద్దామండి. రెండిట్లో ఒకే వేగం కలిగి ఉంటుంది కాబట్టి దూరం చూసుకున్నట్టు ఇక్కడ ఎక్స్ అండి. ఎక్స్ బై కాలం చూసుకున్నట్టే 20 అండి. అంటే ఇప్పుడు ఏమొచ్చిందండి, మనకి వేగం వచ్చిందండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ కాబట్టి ఇది రెండు సందర్భంలో సమానం కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ మరి ప్లాట్ఫామ్ యొక్క పొడవు మనకు తెలుసండి, ఎంత అండి, 100 అండి, బై ఇక్కడ మన టైం చూసుకున్నట్లయితే 30 అండి. ఈ రెండు కూడా మనకు సమానం అనమాట, అందుకే ఇలా తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడ స్పీడ్లు అనమాట రెండు. ఇది మొదటి కండిషన్ అండి, ఇది రెండో కండిషన్ అండి. రెండు కూడా స్పీడ్లు సమానం, అదే వేగంతో మనకు వెళ్తున్నాయి. సేమ్ స్పీడ్ కాబట్టి స్పీడ్ మారలేదు కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే స్పీడ్స్ ఈక్వల్ చేసాం. చేసినప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 3 ఇటు పంపించారనుకోండి 3x అవుతుందండి. ఆ 2 అటు పంపించిస్తే 2x అవుతుందండి. ప్లస్ 2 ఇంటూ 100 ఏమవుతుందండి, 200 అవుతుందండి. 3x మైనస్ 2x అంటే x అంటే 2x ని పంపించారనుకోండి ఏమవుతుందంటే మైనస్ 2x అవుతుందండి. 3x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ x అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఏంటంటే 200 మీటర్స్ అండి. x అంటే మనం ఏమనుకున్నామంటే రైలు యొక్క పొడవు అనుకున్నాం కాబట్టి రైలు యొక్క పొడవు ఎంత ఇదండి. ఇలా తీసుకోవచ్చు. మనము షార్ట్ కట్ లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం డిఫరెన్స్ మెథడ్ ఉపయోగించవచ్చండి. ఇక్కడ మనం ఏం చేసాం, డిఫరెన్స్ చేసాం. డిఫరెన్స్ ఎందుకు చేసామంటే ఇక్కడ మనకి ఒకటి ఎల్ అండి, ఒకటి ఎల్ ప్లస్ బి అండి. ఏదో ఒకటి తెలుసు కాబట్టి మిగిలింది కనుక్కోవాలంటే డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా మరి ఇక్కడ డిఫరెన్స్ చేస్తే ఎల్ పోతుంది కదా సార్ అనుకుంటారు మీరు. ఎల్ పోవడం కాదండి, కొన్ని సందర్భంలో మనకు అది ఏదైతే ఇచ్చాడో అది ఓకే, మిగిలింది కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అనమాట రెండింటిలో. ఇప్పుడు మీకు బి ఇచ్చాడు అనుకోండి, ఎల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్, ఎందుకంటే ఎల్ ఈక్వల్ చేయొచ్చు. ఎల్ ఇచ్చాడు అనుకోండి, బి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అది తేడా అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి. క్వశ్చన్ నెంబర్ 24 ఏమి ఇచ్చారండి, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ 100 meters long in 60 seconds at a speed of 45 km/h. The time taken by the train to cross an electrical pole is అని ఇచ్చారండి. ఎలక్ట్రికల్ పోల్ ని క్రాస్ చేయడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి మాత్రం 60 సెకండ్లు పడుతుంది అండి. ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి అంటే ఇక్కడ మనకి ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి ముందు ట్రైన్ లెంత్ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ట్రైన్ లెంత్ కనుక్కోవాలంటే ముందు మనం ఇక్కడ ఏమేమి కావాలండి, లెంత్ డిస్టెన్స్ కావాలంటే ముందు స్పీడ్ కావాలి, టైం కావాలండి. స్పీడ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 45 km/h. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో మార్చినట్లయితే 5/18తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని 9తో చూస్తే 9 2s అంటే 9తో 9 5s అండి. అంటే మనం ఏం రాసుకోవచ్చండి, 25/2 మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చండి. టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారంటే 60 seconds అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు అందులో ఏముంటుందంటే ఎల్ ఉంటుంది మరియు 100 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు డి. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎస్ ఇంటూ టీ కాబట్టి ఎస్ ఎంత అంటే 25/2 ఇంటూ 60. 2 1s 2 30s కాబట్టి 25 ఇంటూ 30 చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 750 వస్తుందండి. మరి ఎల్ ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 750 అని తీసుకోవచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 750 మైనస్ 100 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 650 అవుతుందండి. అంటే ట్రైన్ యొక్క లెంత్ మనకు తెలిసిందండి 650. ట్రైన్ యొక్క లెంత్ తెలిసింది కాబట్టి మరి ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ప్లాట్ఫామ్ ను దాటుతుంది. విద్యుత్ స్తంభాన్ని దాటడానికి తీసుకునే సమయం కావాలి. విద్యుత్ స్తంభాన్ని దాటాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమైపోతుందంటే ఎల్ అవుతుంది కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 650 అండి. మరి స్పీడ్ ఎంత మనకు తెలుసండి, ఎంత అంటే 25/2 సెకండ్స్ మీటర్ పర్ సెకండ్ అనమాట. మనకి ఏం కావాలి, టైం కావాలి. టైం డి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. అంటే 650 ఇంటూ 2/25 అవుతుంది అనమాట. 25తో క్యాన్సిల్ చేసేయండి. 25తో చూసుకున్నట్లయితే 25 2s 50 అండి, 150 ఉంటుంది. 25 6 అండి, 25 6 150 ఇంటూ 2. 26 ఇంటూ 2 అంటే ఎంత వస్తుందండి, 52 వస్తుందండి. 52 seconds ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే 52 సెకండ్లలో ఒక ఎలక్ట్రికల్ పోల్ ని దాటుతుంది అని అర్థం. 52 సెకండ్లు ఏమవుతుందండి, ఒక ఎలక్ట్రికల్ పోల్ ని దాటుతుంది. ఓకేనా. ఇలా చేయొచ్చండి. ఇంకా మీకు ఇంతకు ముందులాగే డిఫరెన్స్ మెథడ్ నే కావాలనుకుంటే ఇంకో విధంగా చేయొచ్చండి. అది మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఏమి లేదండి, 45 కిలోమీటర్ల దూరాన్ని 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. మరి ఆ 45 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్లు పోవడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం మైనస్ చేస్తే సరిపోతుందండి. ఓకేనండి. 45 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్లు, సరే 10 కాదు, ఇక్కడ 100 మీటర్లు పోవడానికి ఎంత సమయం పడుతుంది. ఇక్కడ మనము కొద్దిగా లాజిక్స్ ఉపయోగిస్తాం అనమాట, ఇంకేం లేదు. లాజిక్స్ ఉపయోగించినట్లయితే మీకు అర్థమైపోతుందండి. ఓకేనా. అదేంటో చూడండి, ఇక్కడ మనకి ప్లేస్ ఏం లేదు, ఎక్కడ చేద్దాం.
క్వశ్చన్ నెంబర్ 25 చూసుకున్నట్లయితే ఏ ట్రైన్ 150 meters లాంగ్ టేక్స్ 30 seconds టు క్రాస్ ఏ బ్రిడ్జ్ 500 meters లాంగ్. హౌ మచ్ టైమ్ విల్ ద ట్రైన్ టేక్ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ 370 meters లాంగ్. 150 మీటర్ల పొడవు గల ఒక రైలు 500 మీటర్ల పొడవు గల వంతెన దాటడానికి 30 సెకండ్లు పడుతుందండి. 370 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటడానికి ఆ రైలుకి ఎంత సమయం పడుతుంది అనండి. ఇక్కడ మనము అనులోమానుపాతం విలోమానుపాతం అనే కాన్సెప్ట్ ఉపయోగించుకున్నట్లయితే మొత్తం చూడండి, ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ దాటాలంటే మాత్రం రైలు పొడవును దాటాలి మరియు ప్లాట్ఫామ్ యొక్క పొడవును కూడా దాటవలసి ఉంటుంది అనమాట. మొత్తం కలిపి ఎంత అవుతుంది? 650 మీటర్స్ అని ఉంటుంది. 650 మీటర్స్ దాటడానికి ఎంత అంటే 30 సెకండ్లు పట్టిందండి. 30 సెకండ్లు పట్టింది. అదే 370 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటాలనుకోండి, అంటే ట్రైన్ యొక్క పొడవు ఎంత అండి? 150 మీటర్ల పొడవు గల రైలు 370 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటాలంటే మొత్తం ఎంత అండి? 520 అవుతుందండి. 520 మీటర్స్ అంతేనా? 520 మీటర్స్ అవుతుంది. ఇది దాటడానికి ఎంత సమయం పడుతుంది? 650 మీటర్స్ దాటడానికి 30 సెకండ్స్ పట్టినట్లయితే 520 మీటర్స్ దాటడానికి ఎంత సమయం పడుతుందో మనకు కావాలండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకంటే వన్లో మన పాదం ఉంటాయి కదా, క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుందండి? 520/650 ఇంటూ 30 అవుతుందండి. ఇంటూ 30 చూడండి, 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 5తో చూసుకున్నట్లయితే 5 13 5తో చూసుకున్నట్లయితే 5 6 అండి. 13 1 అండి, 13 4 అండి. 4 into 6 అంటే ఏమవుతుందండి? 24 అవుతుందండి. అంటే 24 సెకండ్స్ టైం పడుతుందని అర్థం అనమాట. 24 సెకండ్స్ టైం పడుతుంది. ఇది ఎలా చేసుకోవచ్చు. ఎలా కాకుండా మరొక మెథడ్లో చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే మన వేగం కనుక్కొని వేగం ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. వేగం ఎంత అవుతుంది చూడండి. డిస్టెన్స్ డీజీ కూడా ఏమవుతుందండి? 150 ప్లస్ 500 అవుతుందండి. 650 అవుతుందండి. 650 మీటర్స్. మరి టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 30 సెకండ్స్ అండి. 30 సెకండ్స్. అప్పుడు మనం స్పీడ్ కావాలంటే ఏమవుతుందండి? డిస్టెన్స్ బై టైం కాబట్టి 650/30 అవుతుంది అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ 65/3 ఈ మీటర్సే కదా, మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చండి. అదే మన రెండో కేసులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని మీటర్లు? 370 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ అండి. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందండి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 370 అవుతుందంటే 520 మీటర్స్ అవుతుందండి. 520 మీటర్స్. స్పీడ్ తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 65/3 మీటర్ పర్ సెకండ్. మనకి ఇప్పుడు ఏం కావాలి? టైం కావాలి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అంటే 520 అండి. స్పీడ్ అనేది బైలో ఉంది కదా, రివర్స్ లో రాసండి. అప్పుడు 3/65 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 13తో చూసుకున్నట్టు 13 5 అండి. 13తో 13 4 0 అండి. 14. 5తో చూసుకున్నట్టు 5 1 5 8 అండి. 8 into 3 అంటే ఏమవుతుందండి? 24 సెకండ్స్ అవుతుంది. ఇలా చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుందండి. ఇది మనకి ఏంటంటే అనులోమానుపాతం ఉపయోగించి చేసామండి. అంటే రేషియో అండ్ ప్రాపోర్షన్ ఉపయోగించాం అనమాట. అనులోమానుపాతంలో ఉంది కాబట్టి స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసాము. విలోమానుపాతం అంటే క్రాస్ మల్టిప్లికేషన్. అలా కాకుండా మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే 2 సమ్స్ ఉంటాయి అనమాట. 2 సమ్స్ కంప్లీట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా నచ్చితే అలా చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ ట్రైన్ పాసెస్ ఏ ప్లాట్ఫామ్ 90 meters లాంగ్ ఇన్ 30 seconds అండ్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 15 seconds. ది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక రైలు 30 సెకండ్లో 90 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ ను దాటుతుంది. ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని 15 సెకండ్లో దాటుతుందండి. అయితే ఆ రైలు వేగం ఎంత అని అడిగాడండి. చూడండి, ఒక రైలు 30 సెకండ్లో 90 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటుతుందండి. ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న ఒక వ్యక్తిని 15 సెకండ్లో దాటుతుందంట. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చాడండి, మన ట్రైన్ పొడవు ఇవ్వలే. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ లో ఏమవుతుందంటే ట్రైన్ పొడవు అనేది మూవ్ అయిపోతుందండి. కాబట్టి డిఫరెన్స్ మెథడ్ చూసుకున్నట్లయితే T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? T2 అంటే టీ డిఫరెన్స్, టీడీ అని రాసుకోవచ్చు. డిఫరెన్స్ అని అర్థం అనమాట. 30 - 15 ఈజ్ ఈక్వల్ టు 15 సెకండ్స్. మరి ఇక్కడ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 90 మీటర్స్ అవుతుందండి. మరి స్పీడ్ కావాలంటే 90/15 అనమాట. 15తో చూసుకున్నట్టే 15 6 కాబట్టి 6 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. 6 మీటర్ పర్ సెకండ్. దీన్నే మనము ఇక్కడ ఆప్షన్ లో కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి 6 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 18/5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేసాం అనుకోండి. చేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఏంటంటే మన బైలో ఏముందంటే 5 ఉందండి, లేదా ఆప్షన్ ఇక్కడ మనం చూడండి ఆప్షన్ త్రూ చేసాం అనుకోండి. 18 అంటే 9 ఉంది కాబట్టి ఇక్కడ 9తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇది 9తో క్యాన్సిల్ అవ్వట్లే, ఇది 9తో క్యాన్సిల్ అవ్వట్లే, ఇది 9తో క్యాన్సిల్ అవ్వట్లే, ఇది ఒక్కటే 9తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 21.6 అవుతుందండి. 21.6.
ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, మల్టిప్లై చేసినప్పుడు చిన్న టిక్ ఏంటంటే 2/2 చేసేయండి. చేస్తే 6 2 12 అవుతుంది, లేదా 18 into 2 అంటే 36 అండి. 36 into 6 అంటే చూడండి, 6 6 36 అండి. 3 మిగులుతుంది. 6 3 18, 18 plus 3 అంటే 21 అండి. 216/10 అవుతుంది అనమాట, లేదా 21.6 అని రాసుకోవచ్చు kmph. ఇలా రాసుకోవచ్చు. లేదు మనం ప్రాసెస్ ప్రకారమే చేయాలనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే, ఇక్కడ 30 seconds లో 90 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటిందండి. ఇక్కడ మనకి ఏంటంటే రెండింటిలో కూడా మనకి ఏమవుతుందండి, వేగం అనేది ఈక్వల్ అవుతుందండి. మరి వేగమే కనుక్కోవాలి కదా సార్, వేగం ఈక్వల్ చేసినప్పుడు ముందు వేగం వస్తే ఆటోమేటిక్గా కూడా 15 సెకండ్లు ఉంది కాబట్టి దూరం కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ రెండు సందర్భంలో వేగం ఈక్వల్ చేశారనుకోండి, వేగం స్పీడ్ అనేది ఈక్వల్ చేశారనుకోండి, స్పీడ్ ఈక్వల్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ట్రైన్ పొడవు తెలియదు కాబట్టి ట్రైన్ పొడవు ఎక్స్ అనుకోండి, ఎక్స్ ప్లస్ 90/30 ఈక్వల్ టు x/15 అండి. అవునా కాదండి? అంటే ఎక్స్ మీటర్ల పొడవు గల రైలు 15 సెకండ్లో ఒక వ్యక్తిని దాటింది కాబట్టి దీని వేగం కాబట్టి x/15 అండి. ఎక్స్ మీటర్ల పొడవు గల రైలు 90 మీటర్ల ప్లాట్ఫామ్ దాటింది కాబట్టి 90 మీటర్లు ప్లస్ x/30 అవుతుంది. 30 సెకండ్లో దాటింది కాబట్టి ఈ రెండింటి నుంచి చూడండి, 15 1s 15 2s అండి. 2 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. ఎక్స్ ప్లస్ 90 ఈక్వల్ టు 2x అండి. మరి ఈ ఎక్స్ అని పంపించారనుకోండి, 2x - x అంటే ఏమవుతుంది, ఎక్స్ అవుతుందండి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 90 మీటర్/సెకండ్ అవుతుందండి. సార్ 90 మీటర్, ఓన్లీ 90 మీటర్స్ అండి. 90 మీటర్, ఎందుకంటే ఎక్స్ అనేది డిస్టెన్స్ కదా, ఎక్స్ అనేది ఏంటంటే డిస్టెన్స్ కాబట్టి 90 మీటర్స్ అవుతుందండి. ఇప్పుడు మనకి దూరం డి ఈజ్ ఈక్వల్ తెలుసు, దూరం డి అన్న ఎల్ అన్న ఒకటే. డి ఈజ్ ఈక్వల్ తెలిసింది ఎంత అంటే 90 మీటర్స్ అండి. టైం టీ ఈజ్ ఈక్వల్ తెలుసండి ఎంత అంటే 15 సెకండ్స్ అండి. 15 సెకండ్స్ అయినట్లయితే మనకి ఏం కావాలి, స్పీడ్ కావాలండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ 90 అండి, టైం 15 అండి, ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందండి. మరి దీన్ని km/h లో మార్చారు కాబట్టి 18/5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ మనం గుణించడం కోసం ఏం చేసామంటే 2 into 2 చేసాము. మొత్తం చేస్తే మనకి ఏమొచ్చిందంటే 216/10 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ 21.6 kmph ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 21.6 kmph ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదా ఇక్కడ మీకు 18 కనిపిస్తుంది కాబట్టి 18తో ఏదైతే 18 అంటే అందులో 9 ఉంది కాబట్టి 9తో ఏదైతే డివిజన్ అవుతుంది అదే మన ఆన్సర్గా మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 28 ఏం చెప్తుందంటే, ఏ ట్రైన్ ట్రావెలింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ క్రాసెస్ ఏ 96 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 12 seconds అండ్ అనదర్ 141 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 15 seconds. ది లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ఇట్స్ స్పీడ్ ఆర్ అని ఇచ్చాడండి. స్థిరమైన వేగంతో ప్రయాణించే రైలు 12 సెకండ్లో 96 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను 15 సెకండ్లో మరో 141 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను దాటుతుందండి. రైలు పొడవు మరియు దాని వేగాలు వరుసగా అడిగాడండి. స్థిరమైన వేగంతో ప్రయాణించే రైలు 12 సెకండ్లో 96 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను 15 సెకండ్లో మరో 141 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను దాటుతుందంట. ఇక్కడ చూడండి, రెండు ప్లాట్ఫామ్ దాటుతుంది, ట్రైన్ పొడవు అయితే మారదండి. ఇప్పుడు టైంలో డిఫరెన్స్ ఎంత ఉందో ప్లాట్ఫామ్ లో డిఫరెన్స్ అంత ఉంటుంది అనమాట, అంటే అంత దాటుతుందని అర్థం అనమాట. టైంలో డిఫరెన్స్ చూడండి, టైంలో డిఫరెన్స్ నేను టీడీ అని రాసుకుంటాను, అంటే 15 - 12 అంటే 3 seconds అని అర్థం అనమాట. మరి ప్లాట్ఫామ్ లో డిఫరెన్స్ ఉంటుంది కదా బిలో, అంటే బి మీన్స్ ఇక్కడ మనం ఎక్కువగా ఏం తీసుకుంటామంటే ప్లాట్ఫామ్ యొక్క పొడవు లేదా బ్రిడ్జ్ యొక్క పొడవు తీసుకుంటాం. బిలో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎంత అండి, 141 - 96 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 11లో 6 మైనస్ చేస్తే 5 అండి. ఇక్కడ 13 ఉంటుందండి, 13లో 9 మైనస్ చేస్తే 4 అండి, 45 meters అవుతుందండి. ఇప్పుడు మరి మనకి రైలు పొడవు మరియు వేగాలు కనుక్కోమండి. మనం ముందు మన స్పీడ్ కనుక్కుందామండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. డిస్టెన్స్ ఎంత అంటే 45/టైం అంటే 3 అనమాట. 45/3 అంటే ఏమవుతుందండి, 15 meter/second అవుతుందండి. 15 meter/second. ఈ 15 meter/second ని మనము దేనిలో మార్చాలంటే కిలోమీటర్, అక్కడ ఆప్షన్ లో చూడండి km/h లో ఉన్నాయి కాబట్టి km/h లో మార్చడం కోసం ఏం చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 5 1s 5 3s అండి. 18 ఎంత అండి, 54. అంటే 54 kmph ఎక్కడైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 54 kmph ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి, రెండు ఉన్నాయి చూడండి. అంటే మనము మళ్ళీ లెక్క మొత్తం మళ్ళీ చేయవలసి ఉంటుంది. ఏం చేయవలసి ఉంటుంది, రైలు పొడవు కనుక్కోవాల్సి ఉంటుందండి. రైలు పొడవు ఇక్కడ కనుక్కోవాలనుకుంటే మనకి ఏముందండి, 96 meters పొడవు గల ఇది తీసుకుందామండి. అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, L ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఎంత అండి, 54 అండి. 54 తీసుకోవద్దు, ఇక్కడ 15 తీసుకోండి, ఎందుకంటే మీటర్/సెకండ్ లో ఉంది కాబట్టి.
మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి 15 తీసుకోండి. 15 తీసుకోండి. 15 తీసుకొని 15 ఇంటూ టైం ఎంత అండి, 12 సెకండ్లో దాటింది కాబట్టి ఇంటూ 12 అనమాట. ఇప్పుడు చూడండి 15 ఇంటూ 12 అంటే ఎంత అవుతుందండి, 180 అవుతుందండి. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 180 మైనస్ 96 మైనస్ చేస్తే 0 నుంచి 4 మైనస్ చేయలేం కాబట్టి 10 నుంచి 4 0 నుంచి 6 మైనస్ చేయలేం కాబట్టి 10 నుంచి 6 మైనస్ చేస్తే 4 అవుతుందండి. ఇక్కడ 7 ఉంటుంది. 17 నుంచి 9 మైనస్ చేస్తే 8 అండి, అంటే 84 మీటర్స్ అవుతుందండి. అంటే 84 మీటర్స్ అండ్ 54 మీటర్ కిలోమీటర్ పర్ అవర్, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఒకలా చేయొచ్చు. అలా కాకుండా ఇంకా మనం వేరే మెథడ్లో కూడా చేయవచ్చు. రెండింటిలో కూడా మనకి ఏమవుతుంది, స్పీడ్ అనేది సమానం అండి. రెండింటిలో కూడా స్పీడ్ ఈక్వల్ కాబట్టి అలా కూడా చేయొచ్చు అండి. రైలు యొక్క పొడవు ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 96 బై 12 అని తీసుకోవచ్చు, ఎందుకంటే దూరము బై కాలం అండి. ఇక్కడ కూడా నువ్వు ఎక్స్ ప్లస్ 141 బై 15 అని తీసుకోవచ్చు, ఇక్కడ కూడా దూరము బై కాలం. రెండింటిలో కూడా ఏంటంటే స్పీడ్ ఈక్వల్ కాబట్టి అలా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 3తో పోతుందండి, 3తో 3 4 3తో 3 5 అండి. ఇప్పుడు ఈ 5 ఒకటి పంపించండి, 5 ఇంటూ ఎక్స్ 5x అవుతుందండి. 5x ప్లస్ 96 ఇంటూ 5 అండి, 6 5 30 అండి, లేదా 5 6 33, 5 9 45, 45 3 48 అవుతుందండి, 480. 4 ఇంటూ ఎక్స్ 4x అండి, 4x ప్లస్ ఇక్కడ చూడండి 4తో మనం మల్టిప్లై చేసినట్లయితే 4 1 4 అండి, 4 4 16 ప్లస్ 16 6 1 మిగులుతుందండి. 4 1 4 ప్లస్ 1 అంటే 5 564 అవుతుందండి. ఈ 4x ఇటు మైనస్ చేసాం అనుకోండి, ఈ 4x ఇటు పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి 5x మైనస్ 4x అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 564 మైనస్ 480 అవుతుందండి. 5x మైనస్ 4x అంటే x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి, 84 వచ్చిందండి. 84 మీటర్స్. x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి, 84. x ఈజ్ ఈక్వల్ 84 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి 84 ఇక్కడ 84 రెండు ఉన్నాయి. అంటే ఈ పద్ధతిలో చేసినప్పటికీ రెండు ఆప్షన్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, రెండు ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, ఇంకోటి ఉండిపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే వేగం కనుక్కోవాల్సి ఉంటుందండి. వేగం కనుక్కోవాలంటే మరి దూరం d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 84 ప్లస్ 96 రెండు తీసుకోవాలండి. 84 ప్లస్ 96 ఎంత అండి, 80 ప్లస్ 170 ప్లస్ 10 180 అవుతుందండి, 180 మీటర్స్ అవుతుంది. మరి ఇంకేముందండి, టైం టీ తెలుసండి, ఎంత అండి 12 అండి. మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 180 బై 12 అవుతుందండి, ఇంటూ 18/5 తీసుకోండి డైరెక్ట్గా. ఎందుకంటే మన మీటర్ పర్ సెకండ్లో మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్లో మార్చారు కదా, మార్చేయండి. ఇప్పుడు 12తో చూసుకున్నట్లయితే 12 15s అండి, 5తో చూసుకున్నట్లయితే 5 3s అండి. 3 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 54 అవుతుందండి. 54 kmph అండి, 54 kmph. ఎలా చేసినా మనకు అంతే వస్తుంది, ఎలా చేసినా మనకు అంతే వస్తుందండి. మీకు ఏది మీకు బెటర్ అనిపిస్తే చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు ఎలా తీసుకోమనేసి. ఎందుకంటే కాలంలో తేడా ఎంత ఉందో ఆ కాలంలో తేడా 3 సెకండ్లు ఉండిపోయిందండి. ఆ 3 సెకండ్లలో ఎంత ఎక్స్ట్రా దూరం వెళ్తుందండి, ఎంత దూరం వెళ్ళగలదు. ట్రైన్ పొడవు అయితే సేమ్, ప్లాట్ఫామ్ లో ఎంత అయితే పొడవులో తేడా ఉందో అంత దూరం వెళ్ళగలదండి. అంటే 3 సెకండ్లలో 45 మీటర్లు వెళ్ళగలదండి. దాన్ని ఉపయోగించి మనం ఏం కనుక్కోవచ్చు, స్పీడ్ కనుక్కోవచ్చు. ఓకేనా, అలాంటి మీకు ఐడియాస్ వస్తే సింపుల్ అయిపోతుంది అనమాట. లేదనుకుంటే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసుకోవచ్చు. ప్రాసెస్ ప్రకారం అయితే ఇక్కడ ఏదైతే ఈక్వల్ ఉంటుందో అది దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ కూడా సడన్ గా మీకు గుర్తురాదండి, కాబట్టి మీరు ఏ పద్ధతిని ఏదో ఒక పద్ధతిని మాత్రం ఫిక్స్ అయిపోండి. ఇటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం 2-3 క్వశ్చన్స్ చేస్తాం కాబట్టి ఈ వీడియోలో మనం ఒక 4 వరకే రావచ్చు. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ ఇక్కడే అయిపోతుంది కాబట్టి గుర్తుంచుకునే అవకాశం మీరు కలిగి ఉంటుంది. అలాగే మీరు కూడా కొద్దిగా ప్రాక్టీస్ పెంచారనుకోండి, మరొకసారి రివిజన్ చేశారనుకోండి, చేస్తే గుర్తుండే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. ది టైమ్ టేకెన్ బై ఎ ట్రైన్ 180 meters లాంగ్ ట్రావెలింగ్ ఎట్ 42 km/h ఇన్ పాసింగ్ ఏ పర్సన్ వాకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ 6 km/h విల్ బి అని ఇచ్చాడండి. 180 కిలోమీటర్ల పొడవైన రైలు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 6 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో నడుస్తున్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుందో అని అడండి. ఇక్కడ చూడండి 180 కిలోమీటర్ల పొడవైన, కిలోమీటర్లే తప్ప 180 మీటర్లు అండి, పొడవైన రైలు 180 మీటర్ల పొడవైన రైలు. చూడండి, ది టైమ్ టేకెన్ బై ఎ ట్రైన్ 180 meters లాంగ్, 180 మీటర్ల పొడవైన రైలు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 6 కిలోమీటర్ల సేమ్ డైరెక్షన్ ఇన్ పాసింగ్ ఏ పర్సన్ వాకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్
6 km/h విల్ బి అని ఇచ్చారండి. అదే డైరెక్షన్లో 6 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో నడుస్తున్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది అన్నాడండి. ఇక్కడ మనము 2 విషయాలు చెప్పడం జరిగిందండి. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ గురించి చెప్పడం జరిగిందండి. సేమ్ డైరెక్షన్ లో పెట్టినప్పుడు మనం వేగాల యొక్క ఏం చేయమన్నా డిఫరెన్స్ పెట్టమన్నామండి. ఆపోజిట్ ఉన్నప్పుడు వేగాల యొక్క సమ్ తీసుకోమని. దేనికోసం అండి? సాపేక్ష వేగం కోసం. అంటే రెండింటి యొక్క సగటు వేగము లేదా సాపేక్ష వేగం కోసం. అంటే కొద్దిగా సగటు వేగానికి సాపేక్ష వేగానికి తేడా ఉంటుంది, కానీ ఇక్కడ మనం రెండు కూడా ఒకే సందర్భం వాడొచ్చండి, తప్పేం లేదు. సాపేక్ష వేగం కావాలంటే సేమ్ డైరెక్షన్ ఏం చేయాలంటే డిఫరెన్స్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సమ్ చేయాలండి. ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి డిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పీడ్ ఏమవుతుందండి? స్పీడ్ S = 42 - 6 అండి. 42 నుంచి 6 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 36 అవుతుంది. 36 × 5/18 చేయండి, ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి కాబట్టి. 18 1s 18 2s కాబట్టి 2 5s 10 అండి. 10 మీటర్ పర్ సెకండ్ వస్తుందండి. మరి డిస్టెన్స్ ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరిని దాటాలండి? ఒక నడుస్తున్న వ్యక్తిని దాటాలండి. నడుస్తున్న వ్యక్తిని దాటాలంటే D = ఏమవుతుందండి? LA అవుతుందండి. L = ఏమవుతుందండి? 180 మీటర్స్ అన్నమాట. క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడు? ట్రైన్ యొక్క పొడవు అనేది 180 మీటర్లను ఇవ్వడం జరిగింది కాబట్టి 180 మీటర్లు తీసుకోండి. ఇప్పుడు మనకి స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు అండి. ఏం కావాలి మనకి? సమయం కావాలి. T = ఏంటండి? డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ అంటే 180 బై స్పీడ్ అంటే 10 అండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమి వచ్చిందండి? 18 సెకండ్స్ వచ్చిందండి. అంటే ట్రైన్ ఏ దిశలో అయితే వెళ్తుందో అదే దిశలో నడుస్తున్న వ్యక్తిని, 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని 18 సెకండ్లో ఆ ట్రైన్ అనేది క్రాస్ అవ్వగలదు. క్రాస్ అంటే దేటి వెళ్ళగలదు అని అర్థం అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను ఈ క్వశ్చన్. ఇప్పుడు వరకు మనము 2 మోడల్స్ మాత్రమే చేసాము. ఇప్పుడు థర్డ్ మోడల్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఈ క్వశ్చన్తో థర్డ్ మోడల్లోకి ఎంటర్ అయ్యాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనం మ్యాక్సిమం మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనము ఇక్కడ నుంచి థర్డ్ మోడల్ ఫిక్స్ అయిపోండి. థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ చూడండి, సేమ్ డైరెక్షన్ ఉంటే డిఫరెంట్ పెట్టుకుంటారు, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సమ్ చేసుకుంటారు. ఈ రెండు గుర్తుంటే చాలు అనమాట. నెక్స్ట్ మనం చూడండి క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 ఏమి ఇచ్చారండి? ట్రైన్ విత్ 90 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 36 seconds. Another train 100 meters shorter crosses the same bridge at 45 km/h. What is the time taken by the second train to cross the bridge అని ఇచ్చారండి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు 36 సెకండ్లో వంతును దాటుతుందండి. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఏది వేగం ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఆ డిస్టెన్స్ ఏముంటాయండి? ట్రైన్ యొక్క పొడవు ఉంటుంది, మరియు బ్రిడ్జ్ యొక్క పొడవు ఉంటుంది. మరి 100 మీటర్ల చిన్న మరో రైలు, అంటే మనం ఇంతకుముందు రైలు పొడవు అనేది మనకు తెలియదు, మళ్ళీ ఇక్కడ 100 మీటర్ల చిన్న రైలు అదే వంతెనను గంటకు ఎంత అంటే 45 కిలోమీటర్ల వేగంతో వంతెనను దాటడానికి తీసుకున్న సమయం ఎంత అని అడిగాడు. తీసుకున్న సమయం ఎంత? ఇక్కడ మనకి ఏమైందండి? డిస్టెన్స్ కావాలండి, అంటే ఎంత దూరం వెళ్ళిందో కావాలి. డిస్టెన్స్ D = ఏమవుతుందండి? మనం ముందు స్పీడ్ తీసుకోండి. స్పీడ్ = 90 కదా. 90 × మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18 కాబట్టి 18 1 18 5 5 × 5 అంటే 25 అండి. 25 మీటర్ పర్ సెకండ్ అండి. డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం కాబట్టి S = ఏమవుతుందండి? 25 అయిందండి. T = 36 అండి. ఈ రెండు మనం ఇంటూ చేసినట్లయితే మనకి ఇక్కడ మనం 4 9s అని రాసుకోవచ్చు. ఇక్కడ 4 తిరిగి ఇస్తే మనకు 100 అవుతుంది. 100 × 9 అంటే 900 అండి. అంటే 900 మీటర్స్ అవుతుందండి. ఈ 900 ఏముంటుందండి? ట్రైన్ యొక్క పొడవు ఉంటుందండి. ట్రైన్ యొక్క పొడవును L అనుకున్నాము. మరి ఇంకేముంటుందండి? B ఉంటుందండి. B అంటే ఇక్కడ వంతెన యొక్క పొడవు అండి. ఇది ట్రైన్ యొక్క పొడవు. రెండు కలిపి ఉంటుంది అనమాట. X + B = 900 అండి. X + B = ఏంటంటే 900 మీటర్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఏమన్నాడండి? మరో 100 మీటర్ల చిన్న మరో రైలు అని ఇచ్చాడండి. 100 మీటర్ల మరో చిన్న రైలు, అంతే 100 మీటర్లు తక్కువ ఉందన్నమాట. అంటే X - 100 + B = ఏమవుతుందండి? మరి 900 నుంచి కూడా ఏమవుతుందండి? 100 మైనస్ అయిపోతుందండి. అంటే 800 అవుతుంది అనమాట. అంటే డిస్టెన్స్ D = ఏమవుతుందండి? 800 అయిందండి. మరి ఇంకేమి ఇచ్చాడండి? టైం కనుక్కోవాలి. ఇంకేమి ఇచ్చాడు? స్పీడ్ ఇచ్చాడండి. స్పీడ్ = ఎంతండి? 45 km/h ఇచ్చాడండి. 45 × 5/18 చేయాల్సి ఉంటుంది. 9తో చూసుకున్నట్టు 9 2s అంటే 9తో 9 5s అంటే మనకి ఏమొస్తుందండి? 25/2 వస్తుందండి.
ఇప్పుడు మనకి స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు అండి. టైం కావాలి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 800 ఇంటూ మరి స్పీడ్ అనేది మనకి ఫ్రాక్షన్ రూపం ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్ చేసి రాసివచ్చు 2/25 అండి. 25తో చూసుకున్నట్లయితే 25 3 75 అండి, ఇంకా 50 ఉంటుంది 2s అండి. 32 ఇంటూ 2 అంటే మనకి ఏమవుతుందంటే 64 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 34 2s ఎంత అండి 64 వచ్చింది కాబట్టి 64 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇది సెకండ్ ట్రైన్ అండి, నీట్గా చూసుకోండి. మరొకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇబ్బంది పడవచ్చు మీరు, అందుకనే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ట్రైను దాని యొక్క పొడవు అనేది ఎక్స్ అనుకున్నామండి, బ్రిడ్జ్ యొక్క పొడవు బి అనుకున్నామండి. ఒక మదర్ ట్రైన్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్ల వేగంతో, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో 36 సెకండ్లో ఉంటుంది దాటిందండి. 90 కిలోమీటర్ల వేగం కాబట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చుకుంటే 25 వచ్చిందండి. మరి డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ ఎవరు ఉంటారండి, ఎల్ ఉంటుంది మరియు బి ఉంటుంది. అంటే ఎల్ అంటే ట్రైన్ యొక్క పొడవు ఉంటుంది మరియు వంతెన యొక్క పొడవు ఉంటుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ కాబట్టి ఎస్ అంత 25 వచ్చిందండి. 25 ఇంటూ టీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 36 ఇచ్చాడు, 36 తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 900 మీటర్స్ వచ్చింది. 100 మీటర్ల చిన్న మరొక రైలు అన్నాడండి. 100 మీటర్ల చిన్నదంటే మనకి ఏమవుతుందండి, డిస్టెన్స్ కూడా 100 మీటర్లు తగ్గిపోతుందండి. మరి అదే వంతెన మనం దాటాలి, అదే వంతెన దాటాలి కాబట్టి అందులో బి ఉండిపోతుంది. కాబట్టి 100 మీటర్లు తగ్గిపోతుంది అంతే, 800 మీటర్లు అవుతుంది. డిస్టెన్స్ 800 మీటర్లుగా తీసుకోవచ్చు. స్పీడ్ మనకి ఇచ్చాడు 45 కిలోమీటర్/అవర్, దాన్ని మన మీటర్ పర్ సెకండ్ లో మార్చినట్లయితే 25/2 వచ్చిందండి. ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏం కనుక్కున్నామండి, టైం కనుక్కున్నాం. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి కనుక్కుంటే మనకి ఏం వచ్చిందంటే 64 సెకండ్స్ అని వచ్చిందండి. 64 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ట్రైన్స్ లో మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా అందులో మీరు కోర్సెస్ చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ ని కూడా మన గణేష్ స్టడీ సెంటర్ లో కోర్స్ గురించి తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, యాప్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.